ఐసీసీ మహిళా అండర్ 19 టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలైన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు ఘన స్వాగతం లభించింది. టోర్నీ ముగిసిన తర్వాత తొలిసారి హైదరాబాద్కి వచ్చిన త్రిషకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఘన స్వాగతం పలికారు. ఈ టోర్నీలో త్రిషతో పాటు ఓ మ్యాచ్లో భారత జట్టుకు ఆడిన హైదరాబాద్ క్రీడాకారిణి యశస్వి, జట్టుకి ఫిట్నెస్ ట్రైనర్ గా వ్యవహరించిన శాలినీలకు మంత్రి, క్రీడా శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందించారు. త్రిషకు స్వాగతం పలికేందుకు అధికారులు, క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా వరల్డ్ షూటర్గా నిషా సింగ్, ఈరోజు త్రిష, యశస్విని, పివి సింగ్, ఇట్లా మహిళలకు పూర్తి రక్షణ, మహిళలకు పూర్తి గౌరవము, ఆటలకు ప్రోత్సాహం ఉన్నందుకే ఈరోజు మహిళలు అనేది ఈ రంగంలో. మహిళలే కాదు, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు, ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తులో దేశానికి అందించేటువంటి క్రీడాకారులని తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఇస్తాం. అంటే ఇప్పుడు క్రీడల్లో కామన్వెల్త్ కానీ, రాబోతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కానీ, ఇంకా మిగతా ఒలింపిక్స్లో కానీ క్రీడల్లో మరిన్ని పథకాలు తీసుకురావడానికి తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి ప్రోత్సాహాలు? ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నాం, నగదు ప్రోత్సాహాలు పెంచినాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం, నిఖజరీన్కు డిఎస్పీ గ్రూప్ 1 క్యాడర్లో ఉద్యోగం ఇస్తున్నాం. అంటే గొప్ప గొప్ప అవకాశాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కనుక తయారవుతుంది. ఇన్ని రోజులు ఆయన చాలా హ్యాపీ ఉన్నారు. ఈవెన్ వెళ్ళే ముందు కూడా ఆయన ఒకటే అన్నాడు, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆడు అని, అండ్ కప్ తెచ్చి ఇంటికి, అండ్ ఈస్ హ్యాపీ, అండ్ సీనియర్ వరల్డ్ కప్ ఇస్తే విల్ బి మోర్ హ్యాపీ. అంటే ఈ క్రికెట్ టీంలో అండర్ 9 క్రికెట్ టీంలో సీనియర్స్గా, అంటే సీనియర్ క్రికెట్ టీంలో ఆడి షఫాలి వర్మ కానీ, కీపర్ ఘోష్ కానీ వాడి ఇప్పుడు టీంలోకి మీకు సీనియర్స్గా సపోర్ట్ ఎంతవరకు చేశారు? వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? షఫాలి ఇంకా రిచా సీనియర్ టీంలో ఆడొచ్చారు. అది మాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి, ప్లస్ వాళ్ళు వచ్చినామన్నా కూడా మాతో చాలా తొందరగా కలిసిపోయారు. ఇట్ డస్ నాట్ లైక్ వాళ్ళు అక్కడ ఆడొచ్చారు అదేం లేకుండా అందరితో చాలా మంచిగా కలిసిపోయారు. ప్రతి మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. వికెట్లు తీయడంలో కానీ, అక్కడ ఫీల్డ్లో ఒక అద్భుతమైన ప్రదర్శన చేసినప్పుడు మీరు క్యాచ్లు పట్టడం, అక్కడ గ్రౌండ్లో టీమ్ మెంటర్స్గా బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా చేశారు? ఆ క్రూషియల్ క్యాచ్ పట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే షీఈ్ ద మెయిన్ బ్యాటర్. అందుకు అండి డెఫినెట్గా ప్రతి ఉమెన్ క్రికెట్ ఇది డ్రీమ్ చేసింది, అండ్ ప్రతి ఉమెన్ క్రికెటర్కి అర్థమవుతుంది మేము ఈ వరల్డ్ కప్ ఎంత ఇంపార్టెంటో. సో యా వి ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండడం మీకు ఎంత హ్యాపీగా ఉంది? ఇప్పుడు వరల్డ్ కప్ విన్నర్గా ఫైనల్గా ఉండడం, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ఎలా ఫీల్ అవుతుంది? ఐ థింక్ స్పెషలీ థ్యాంక్ యూ ద గవర్నమెంట్, వాళ్ళు చాలా హెల్ప్ చేసి, అండ్ ఆల్ ద వే దేవ్ కమ్ టు ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ అస్, అండ్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ బిగ్ ప్రౌడ్ మూమెంట్ అండి ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫీలింగే చాలా వేరే. సచిన్ తోటి ఉండడం, ఆయన గ్రౌండ్ షేర్ చేయడం చాలా పెద్ద, అసలుకి ఎక్స్ప్రెస్ చేయని ఫీలింగ్. మరో మాట చెప్పండి, భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? క్రికెట్ అంటే క్రికెట్ ఇండియా అంటేనే క్రికెట్, వాటి గురించి ఇప్పుడు క్రికెట్లో మీరున్నారు, ఏం చెప్పబోతారు? ఏం లే, కష్టపడుకుంటూ వెళ్ళాలి, ఇది ఎండ్ కాదు. యాజ్ ఐ సెడ్, ఫ్యూచర్లో చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్పబోతున్నారు మీరు, అంటే ఇప్పుడు క్రికెట్ అంటే ఇప్పుడు ఇంకో ఆప్షన్ చెప్పండి. క్రికెట్కి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్లో ఓనమాలు నేర్పించింది ఎవరు? ఇప్పుడు విజేతగా నిలవడంలో మీకు సపోర్ట్ చేసింది ఎవరు ముఖ్యంగా? నాకు చిన్నప్పటి నుంచి మా కోచెస్ ఎంవి రావు సార్, కుల్కర్ణి సార్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఇక్బాల్ సార్ చాలా సపోర్ట్ చేసినారు. కనిష్కనా, credit to all the coaches whoever have guided me into the correct path. I give credit to my parents, ఇంత సపోర్ట్ చేసినందుకు, నా బ్రదర్.